ఎలా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి ఈసారి ఎవరు వస్తారో మనకు తెలియదు. భరత్ సార్ మనకి వచ్చినారు, గెలిపియండి మేము చూసాను, ఏం చూడలేదు, మనకి రాకున్నారు. ఇప్పుడు మనకి ఎవరు వస్తారో, కాంగ్రెస్ వస్తుందో ఎవరు వస్తారో మాకు తెలియదు. వేస్ట్. చంద్రబాబు నాయుడు అయితే బాగా చూస్తున్నాం. మనకి జగన్ సార్ వచ్చి గెలుచుకున్నారు, ఏం లేదు, బాగలేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినా మాకు పింఛన్ వస్తుంది 6,000, బాగానే ఇస్తున్నారు. వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు ఎవరు, భరత్ గారు వస్తున్నారు. ఒకసారి గెలిచినారు, ఒకసారి కూడా రాలేదు మన అక్కడికి. ఎలా అనిపిస్తుంది అన్న టీడీపీ పరిపాలన? చాలా బాగుందండి. కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు ముందుగానే చెప్పారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా తొందరలోనే అన్ని అమలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి వల్ల చాలా ఉపయోగాలు అనమాట. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం డిఎస్సి మామూలుగా బీఈడీ కంప్లీట్ చేసినాము, టెట్ రాసినాము. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే ఇంట్లో సమస్యల వల్ల కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేకున్నాము, స్టడీ హాల్స్ ఉండలేకున్నాము, ఎక్కడైనా వెళ్ళాలన్నా వెళ్ళలేకున్నాము. ఆ నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలు మాలాంటి యువతకి ఇస్తే కనుక ఇంకొంచెం బాగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఆ తర్వాత ఏవైతే పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో జాబ్ క్యాలెండర్స్ అనేటివి విడుదల చేస్తే నిరుద్యోగ యువతకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి చాలా వరకు ఇంటికే అన్ని పథకాలన్నీ కూడా అందించేది. ఇప్పుడు ఎలా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్? ఏ పథకాలు ఇచ్చినారండి ఇంటి వరకు? ఏ పథకాలు ఉన్నా మేము సచివాలయంకి వెళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. ఏది పెన్షన్ ఒకటి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. రైస్ బ్యాగ్స్ లో ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారు? బ్యాగ్స్ లో ఇవ్వలేదు. బండ్లు పెట్టారు, బండ్ల దగ్గర సిగ్నల్స్ రాక అవి రాక రోడ్ల మీద ఇబ్బంది కూడా పడ్డారు చాలా మంది. బండ్లు వేస్ట్ సంచులకనే ఎంత 800 కోట్లు 1400 కోట్లు అని అవి ఇవన్నీ ఎస్టిమేషన్ వేసి అన్ని డబ్బులలో నాశనం లేపినారు, బండ్లు గబ్బు లేపినారు. ఇప్పుడు అవే బండ్లని ఈ ప్రభుత్వం కూడా వాడుతుంది. ఇప్పుడు కూడా నెట్వర్క్ సమస్య ఉంది. మామూలుగా సబ్సిడీ కింద తీసుకునే దగ్గర బియ్యం దగ్గర. అంటే పెన్షన్ వ్యవస్థ సరిగా అమలు అవుతుంది అంటారా? ఖచ్చితంగా పెన్షన్ ఇలాంటివి అయితే చాలా బాగా అమలు చేస్తారు. ఒకరోజు ముందుగానే ఇస్తుంది ఈ ప్రభుత్వం, దాంట్లో మాత్రం మెచ్చుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కర్నూలు నుండి టీజీ భరత్ గారు మినిస్టర్ కూడా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. భరత్ గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే కావడము, ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టర్ పదవి తీసుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కర్నూలులో మినిస్టర్ ఉండడం అంటే చాలా గొప్ప. అందులో కీలక మినిస్టర్ ఇవ్వడము, భారీ పరిశ్రమలు అంతా కూడా చూసాం. ఈ మధ్యనే పారిశ్రామిక పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చారు. త్వరలోనే విజయవాడకు వస్తారంట అక్కడ నుంచి, దావోస్ నుంచి. ఆ తర్వాత మన ప్రభుత్వం ఏ మాత్రం పెట్టుబడులు తెచ్చిందనేది ప్రాముఖ్యంగా చెప్తామని చెప్పారు. అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఏవే పెట్టారు అనేది అక్కడ దావోస్ నుంచి ఇక్కడికి వస్తారంట. సార్ ఇప్పుడు కర్నూలు అభివృద్ధి ఇప్పుడు ఏ హయాంలో జరిగింది? టీడీపీ హయాంలో జరిగింది అంటారా, కాంగ్రెస్ హయాంలో జరిగింది, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఏమన్నా చేశారా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేయలేదు సరిగ్గా, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలోనే, గత ప్రభుత్వంలోనే రెనోవేషన్ కూడా అయినాయి రోడ్లన్నీ కూడా. ఈ ప్రభుత్వం జగనన్న పాలన వచ్చినప్పుడు ఏవి మహిళలకు ఇచ్చేటువంటి చేయూత ఇలాంటి పథకాలు కొద్దిగా బాగా అమల్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు మామూలుగా అనౌన్స్ చేసింది, కానీ ఇంకా అమలు పరచలేదు. ఆ పథకాలన్నీ కూడా అమలు పరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మన దావోస్ వెళ్ళి కూడా పక్క రాష్ట్రం 1,75,000 కోట్లు తీసుకొచ్చింది, మన రాష్ట్రం తీసుకురాలేకపోయిందని అంటున్నారు చాలా మంది. మన రాష్ట్రం తీసుకొని రావడానికి వెళ్ళలేదు. మన రాష్ట్రం అనేది అక్కడికి వెళ్ళి పెట్టుబడులు మామూలుగా మన దగ్గర ఏవేవి ఉన్నాయో వనరులు చెప్పడానికి వెళ్ళింది. తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి మనకు పెట్టుబడులు అనేవి వాళ్ళు చెప్తామని చెప్పారు. మన దగ్గర కూడా ఒక సమ్మిట్ జరుగుతుందంట. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు జరుగుతాయని ఇచ్చారు. 4,50,000 దాకా ఉద్యోగాలు మన రాష్ట్రంలో కూడా రూపుదిద్దుకుంటాయని ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి దావోస్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు పెట్టుబడులు పెట్టే వాళ్ళు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పారు. అంటే నిన్న జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా ఉండడంపై మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఓటర్గా? అంటే ఆయన ఏదో పొద్దుపోక వెళ్ళినట్టే ఉన్నాడు దాదాపు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని ఆయన చాలా ఎక్కువ ఆరాటం పడుతున్నాడు. అయితే ప్రతిపక్ష హోదా అనేది నాకైతే ఇవ్వరు, నేను అసెంబ్లీకి పోకూడదని ఫిక్స్ అయ్యి వెళ్ళినట్టుగా ఉంది.